ఇండియన్ సొసైటీ గత ప్రశ్నాపత్రం విశ్లేషణ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఒకే యూనిట్ నుండి 56.6% ప్రశ్నలు. మిత్రులారా, లాస్ట్ టైం గ్రూప్ 2 సిలబస్లో కొత్తగా చేర్చి ఎంతో కఠినంగా ఇవ్వబడినటువంటి విభాగం ఇండియన్ సొసైటీ. ఈసారి దానిపైన ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టకపోతే మెయిన్స్కి వెళ్ళడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది అని ఒక అభిప్రాయం ఉంది. అది ఫైనల్ కాదనుకోండి, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదట మీరు సిలబస్ మార్కింగ్ మీరు చూడండి ఒక సెకండ్ మిత్రులారా. సో మీరు కన్నా మొట్టమొదటిసారిగా సిలబస్లో ఏం చెప్పబోతున్నాం చూడండి. మొదటి యూనిట్ ఈ అయితే ఎన్ని వచ్చిన ప్రశ్న సంఖ్య 56.6%, 17 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30 దీని నుంచి వచ్చే మిత్రులారా. ఇది నేను మీకు మరింత విస్తృతమైన అవగాహన రావాలనే ఉద్దేశంతో సిలబస్ రాశాను, అది ఎక్స్ప్లెనేషన్లు ఇస్తాను. ఆ సిలబస్ నుంచి వచ్చిన బిట్లు ప్రతి ఒక్కటి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇలాగా 1 2 3 4 5 అలాగా 6 7 8 9 10 11. సో అట్లా కాకుండా మీరు చూడండి మొత్తం 12 13 14 15, సో 16 17 క్వశ్చన్లు మొదటి యూనిట్ నుండి. వాటిని నేను అనాలిసిస్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, యూనిట్ 2 సిలబస్ వచ్చిన ప్రశ్న సంఖ్య 5, 16.6%. ఈ యూనిట్ నుంచినే చాలా తక్కువ వచ్చాయి. ఇందులో బిట్లు 5 చూపించే చూడండి, 1 2 3 4 5. నెక్స్ట్ యూనిట్ 3 నుంచి 26.6% ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్న సంఖ్య 8. దాన్ని కంప్లీట్ మ్యాపింగ్ చేసాం చూడండి, 1 2 3 4. అదే రకంగా మీరు గమనిస్తే 5 6 7 8 క్వశ్చన్స్. రైట్, మీకు అర్థమవుతుందా మిత్రులారా? సో ఈ రకమైనటువంటి అన్నింటి గురించి ఇప్పుడు మీరు వెళ్ళబోతున్నారు. సో ఇప్పుడు మనం ఒక ఆలోచన మీతో నేను మాట్లాడతాను మిత్రులారా. సో మిత్రులారా, ఈ పూర్తి వీడియోను మీకోసం ఉద్దేశించే ముందు చెప్పే ముందు ఇంత ఎక్సర్సైజ్ చేసి చెప్పడం ఉన్నది. మనకు 30 సంవత్సరాల బోధనా సామర్థ్యంతో ఇంతమంది 14 మంది టీము, అందరూ పిహెచ్డీలు. సో ఇంత విస్తృతమైన సమాచారంతో ఈ నెట్వర్క్ని మనం డెవలప్ చేసి మీకు అందించడం జరుగుతుంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఫుల్ కోర్స్కి సంబంధించి డీటెయిల్స్కి, అదే రకంగా ఏపీ హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్కి. సో ఇంకా మీరు కానీ గమనిస్తే ఫస్ట్ టైం టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అందులో మైక్రో లెవెల్కి తీసుకొచ్చి మొత్తం గ్రూప్ 2 సిలబస్ని 300 భాగాలు చేసి ప్రతి భాగానికి ఒక టెస్ట్ నిర్వహించేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ప్రిలిమ్స్కి ఆడియో ఎక్స్ప్లెనేషన్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా అనాలిసిస్ చేస్తారు. అంతేకాకుండా సూపర్ స్ట్రాటజీ కోర్సు ఇండియాలో మీరు తొలిసారి విని ఉండింటారు, సబ్జెక్టు కరెక్షన్. ఇందాక చెప్పానే 300 భాగాలు చేసిన ప్రతి భాగానికి ఒక వ్యూహాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. సో అందులో నేరుగా కోర్ పాయింట్స్ రాసింటారు మిత్రులారా. అట్లాగా ఆడియో సజెషన్ కోర్స్, ఏ కాన్సెప్ట్ చదవాలి, ఏ కాన్సెప్ట్ ఏ ఓరి టెస్ట్లో చెప్పాలి, ఏది చెప్పాలి, ఇలాంటి విస్తృతమైన సమాచారం వస్తుంది. సో మీరు ఇంతటి అనుభవం ఉన్న సంస్థ, ఇంతటి బిట్లు లాస్ట్ టైం 110+ సెకండ్ పేపర్లో 140+ సెకండ్ పేపర్లో మెయిన్స్లో తెప్పించినటువంటిది. సో ఈ డెమో పీడిఎఫ్ దీనికోసం వాట్సాప్ నెంబర్ రిక్వెస్ట్ పెట్టుకోండి. డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్. మిత్రులారా, దీన్ని అంతటినీ కూడా ఇంతటి విస్తృతమైన ప్రయోగం మనము చేసి ఉన్నాము. ఇవి పుస్తకాలు. సో అనేక మూల గ్రంథాలను తీసుకుని వీటన్నింటినీ మనం చేతిలో పట్టడం లేదు, వీటన్నింటినీ కూడా మనం చేయడం జరిగినది. అంటే ఊరికే నామకే వాస్తే కాకుండా దీని వైపు ఇంత ఎక్సర్సైజ్ జరిగిందని చెప్పడం నా ఉద్దేశం. రైట్, సిలబస్లోకి వెళ్తా ఉండా. ఇది ప్రస్తుతం మీతో మాట్లాడినటువంటి ఇండియన్ సొసైటీ. లాస్ట్ టైం అంతా ఫెయిల్ అయితే మనం నేరుగా 12, సో ఇండైరెక్ట్గా 16 బిట్లు ఇచ్చినటువంటి అంశం దీంట్లోనూ టెట్ సిరీస్లోనూ అనేక రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్లోనూ అందించడం జరిగింది. సో రైట్, నేను సిలబస్లోకి వెళ్తా ఉండా, మీరు ఆలోచన చేస్తారు. రైట్, ఇండియన్ సొసైటీ ఫస్ట్ యూనిట్ చూడండి. భారతీయ సమాజం నిర్మితి, కుటుంబం, వివాహం, బంధుత్వం, కులం, తెగ, నరవర్గ భావన అంటే ఎథ్నిసిటీ, మతము మరియు స్త్రీలు. ఎక్కడైనా సరే మీకు బిట్టు వచ్చిందని చెప్పాలంటే నీకు సిలబస్ కంప్లీట్ మ్యాపింగ్ పైన ఐడియా ఉండాలి. లాస్ట్ టైం నేను ఏ పుస్తకాల నుంచి బిట్లు వస్తాయి కూడా ఇండియన్ సొసైటీ పైన ఒక విశ్లేషణ చేశాను, చూడండి ఆ వీడియో. సో ఇందులో 17 క్వశ్చన్స్ వచ్చాయి.
ఇందులో మీరు చూడండి, బాల్య వివాహాల పైన ఈ ALIVA విధానం ఏది తీసుకొచ్చిన రాష్ట్రం ఏది అని మనకు బిట్ అడిగాడు. జనరల్గా బాల్య వివాహాలు అంటే మనం ఏజ్ కన్సెంట్ను అది ఎప్పుడు తగ్గించారు, ఎప్పుడు పెంచారు, ఇట్లాంటివంతా చదువుతాం కదా. కానీ వాడు కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని ఈ ప్రశ్నను ఫ్రేమ్ చేయడం జరిగినది. ఇందులో చూడండి, జొరాస్ట్రియన్లు వారు మృతదేహాలను వదిలేస్తారు కదా బాహ్య ప్రపంచానికి, ఆ యొక్క వృత్తాకార నిర్మాణం ఏమిటని చెప్పి ఇందులో అడగడం జరిగిందండి. సో జొరాస్ట్రియన్ హో తెగ డికు బందీ అనేటువంటి దీని గురించి ఇందులో అడగడం జరిగింది. మనకు తెగలు చూస్తే అనేకమైనటువంటి తెగలు, దాదాపు 700కు పైగా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా చెప్పండి 705 తెగలు. ఇన్ని తెగల నుంచి మనకు ఒక 10-15 తెగల యొక్క వ్యవస్థల గురించి చదవాల్సిన అవసరం ఉంది, అందులో ఇచ్చాడు. విడాకులకు సంబంధించి చూడండి, WP స్కాట్ నిర్వచనం 1 అనేది ద పూర్ మెన్స్ డివోర్స్ అని జనరల్ లాంగ్వేజ్లో మాట్లాడతాం, దాని గురించి అడిగాడు. జస్ట్ జనరల్కి వచ్చిన అనుకోండి. ఇక బంధుత్వం గురించి, కిన్షిప్ గురించి, ఏకరక్త సంబంధము. ఇది ఏకరక్త సంబంధం అంటే ఏమిటి అంటే కుటుంబం ద్వారా లేక వంశాల క్రమం కొనసాగేటువంటి సంబంధం పైన బిట్ అడగడం జరిగినది. అంటే లోతుగా ప్రశ్నిస్తే కనీసం సగం బిట్లు ఎలాగైనా ఆన్సర్ చేయగలుగుతాం. ఆ తరహా నాలెడ్జ్ మన వద్ద ఉంటే మనం పైపైన పుస్తకాలు మార్కెట్లకు పుస్తకాలు తీసుకొని చదువుతుంటే ఆ నాలెడ్జ్ ఎటు రాదు. అందుకనే మూల గ్రంథాలపైన ఆధారపడాలి అనేది. ఆ మాట చెప్తే కొందరు కోపం వచ్చేస్తుంది, మూల గ్రంథాలంటే ఎవరు చదువుతాడు అంతా అని. మరి ఏం చేస్తాం, చదవమంటే ఎవరేం చేస్తారు దానికి. నెక్స్ట్ అజ్లబ్స్ సచార్ కమిటీ సిఫార్సులు. అంటే అజ్లబ్స్ అంటే ఏంటో తెలుసండి, ఇస్లాంలోకి మార్చబడిన మత మార్పిడుల పైన మీకు ఐడియా ఉండాలి. అజ్లబ్స్ అట్లంతా కూడా ఇవన్నీ ఇందులో రాశానండి అజ్లబ్స్ గురించి. అది దీనిపైన ఒక బిట్టు అడిగాడు. నెక్స్ట్ శుద్ధి ఉద్యమం. ఎవరు ఊహించలేదు ఆర్య సమాజం అంటే ఇట్లా ఆర్య సమాజంలో శుద్ధి ఉద్యమం తీసుకొచ్చారు కదా వారు, అది అడిగాడు. ఇక్కడ చూడండి, కాక్సా కమిటీ 2013 గిరిజనుల స్థితిగతులు. ఇది పూర్తిగా మనం అందించు ఇవన్నీ కూడా అందుకని బిట్లు చూపగలిగాం. ఈ కాక్సా కమిటీ గిరిజనుల స్థితిగతులు అంటే ఏంటి, వారి యొక్క ఆర్థిక, సామాజిక, విద్య ఇలాంటి అన్ని స్థితిగతుల పైన ఈ నివేదిక ఇస్తూ దీని ఆధారంగానే గిరిజన 5 లక్షణాల ఆధారంగా గిరిజన తెగని గుర్తించవచ్చని ఈ కమిటీ సూచించింది. 5 లక్షణాలు కూడా చదవాల్సిందే నెక్స్ట్ టైం. మహిళా సాధికారత, అంబేద్కర్ కామెంట్. చూడండి ఎంత బాగుంది. మహిళలు అనే ఒక టాపిక్ వచ్చింది కదా, ఏం చదవాలో మనకు వదిలేశాడు. అదే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, అనుభవం ఉన్న సంస్థలు, ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, PhDలు, ఇతరమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క నాలెడ్జ్ను దశాబ్దాలుగా గ్రహించబడిన ఆ యొక్క మనలాంటి వాళ్ళం చెప్పగలము. ఏం చెప్పారు, మహిళల ప్రగతి ఆధారంగానే ఒక సమాజం యొక్క స్థితిని నేను అంచనా వేస్తానని అంబేద్కర్ అన్న మాటను వాడు ప్రశ్నగా రూపొందించారు. ముస్లింలు చాలా గొడవ జరిగింది కదా ఆ మధ్య, ట్రిపుల్ తలాక్ 2017 తలాక్ ఈ హసన్ సుప్రీంకోర్టులో సవాల్ చేపడితే దానిపైన ఒక బిట్టు అడిగాడు. అందుకనే ఇంకా సర్లా ముద్గల్ కేసు, ఈ షాపోన కేసులు అడుగుతాడేమో నేను అనుకునేవాడిని. అలాంటివి కూడా మనం చదవాల్సి వస్తుందని దీన్ని బట్టి అర్థమవుతుంది. వరకట్న నిషేధ చట్టం అందరికీ తెలుసు, 1961 డేట్ అడిగాడు. అది ఇంపార్టెంట్, జూలై 1. మీకు అర్థమవుతుందండి. అంటే ఆ ఎగ్జామినర్ సెన్స్ గమనించండి, అది నేను అంటున్నా. నెక్స్ట్ చూడండి, మహిళల ప్రాతినిధ్యం. ఇది వివరంగా రాసినట్టు ఇట్లాంటివన్నీ కూడా. సో ఇంత రీసెర్చ్ జరిగి అనేకమైనటువంటి మూల కారణాల పైన వర్క్ చేశాం కాబట్టి దీనిపైన మనం బిట్లు తీసుకురాగలిగాము, మీకు అందించగలిగాము. నిరంతర కృషి జరిగితే కనీసం మినిమం అన్నా మనం ఫెయిల్ అవ్వకుండా ఉంటామంట. అది మీరు దయచేసి ఈసారి గమనించండి. ప్రిలిమ్స్ ఈసారి మెయిన్స్కి వెళ్ళడమే పెద్ద టాస్క్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు 2023, ఆ 33% ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి, రాష్ట్రపతి ఆమోదం, ఇవన్నీ బిట్చారు వాళ్ళు. మత విశ్వాసానికి సంబంధించి చాలా జనరల్ క్వశ్చన్ ఒక అడిగాడండి, రిలీజియస్ బిలీఫ్కి సంబంధించి. అది ఇంకా వదలచ్చు. నంబూద్రి, నాయర్ ఈ సామాజిక వర్గాలు ఏవైతే కేరళలో ఉన్నాయో మాతృసాం చట్టాలపైన ఒక బిట్ అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, హిందూ వివాహ చట్టం మీకు ఉంది కదా, దాంట్లో సెక్షన్ 5 క్లాస్ 5 పైన ఢిల్లీ హైకోర్టు ఏం సమర్థించిందో దానిపైన ఒక బిట్టు అడిగారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, రెలవెంట్గా మీరు సిలబస్ని మైండ్లో ఫీడ్ చేయాలి, పుస్తకాల పైన కదా. అప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ చదివినా, ఒక న్యూస్ పేపర్ చదివినా, ఒక బుక్ చదివినా, ఓహో ఇది ఆ టాపిక్ పనికి వస్తుందని బట్టి మీరు నోట్ చేయగలరు. అందుకే సిలబస్ మ్యాపింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ నేను యూట్యూబ్లో మీకోసం చేసి ఉన్నాను, దయచేసి గమనించండి. సో రైట్, నెక్స్ట్ నియోగ ఆచారం. నియోగం అంటే అందరికీ తెలియాలి, ఇది జనరల్గా చదవకపోయిన రాష్ట్రం. ఇది కూడా మనకు ఏమిటి నియోగ ఆచారం అనేది,
అంటే భర్త ద్వారా సంతానం పొందలేనటువంటి మహిళలు, వితంతులైనటువంటి మహిళలు ఎంపిక చేయబడిన ఒక పురుషుడి ద్వారా సో మనకి ఆ యొక్క బిడ్డను కనేటువంటి ప్రాచీన సంప్రదాయ ఆచారమే నియోగాని అది ఒకటి ఉంది, దాంట్లో ఇచ్చాడు. మీకు గమనించారు కదా, ఈ జెండర్ డిస్క్రిమినేషన్, శబరిమల కేసు, సుప్రీంకోర్టు తీర్పు, అందులో మధ్యవయస్కులైన మహిళలు అంటే ఋతుక్రమము దాన్ని బట్టి దేవాలయాలకు ప్రవేశం ఉండకూడదనే హిందూ ఆచారం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు అది కాదని చెప్పడము, ఆ తర్వాత మధ్యవయస్కులైన మహిళలు ఇద్దరు ప్రవేశించడం, దానిపైన బిట్టాడు. అంటే ఎంత బ్రాడ్గా వెళ్ళాడో చూడండి. ఇండియన్ సొసైటీ అంటే అదండి. ఇండియన్ సొసైటీ అంటే మీరు సోషియాలజీ చదివితే కాదండి, జాగ్రత్తగా ఉండండి. అందుకే నాకు సోషియాలజీ అని ఎవరన్నా అంటే కూడా అట్లా అనకండి, ఇండియన్ సొసైటీ అనండి. ఇండియన్ సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ పదమే మీకు వస్తుంది. నెక్స్ట్ యూనిట్ 2 చూడండి. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయవాదం, మహిళలపై జరుగుతున్న నేరాలు, బాలల దుర్వినియోగం మరియు బాల కార్మికులు, యువతలో అశాంతి మరియు ఆందోళన. ఓన్లీ 5 క్వశ్చన్స్ వచ్చాయి. సో 5 క్వశ్చన్స్లో 16.6%, 16.66 అంటాం, రౌండ్ ఆఫ్ చేస్తే 100%కి వెళ్తారు. సో రైట్, చూడండి. క్వశ్చన్ 1, బాల కార్మికుల పైన ఇది ఉంది కదా, ఇక్కడ ఆన్లైన్ పోర్టల్ ఈ PENCIL ఉంది కదా, దానిపైన బిట్ అంటే ఏ యొక్కైనా సరే ఇవాళ భారతదేశంలో ప్రతిదీ ఆన్లైన్ అయింది కాబట్టి అది ఒక పోర్టల్ ఉన్నా, ఒక వెబ్సైట్ ఉన్నా, ఒక దాన్ని ఏమంటారు టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నా, ఇవన్నీ ఒక చోట రాసుకోండి. సింపుల్ వే అనమాట. ఇవన్నీ మనం సూపర్ స్ట్రాటజీ కోర్సులో మన విద్యార్థులకు చెప్తూనే ఉంటాము. అందుకనే సూపర్ స్ట్రాటజీ కోర్స్ ఇవ్వడము, ఆడియో సజెషన్ అందుకే ఇవ్వడము. ఎక్కడైనా విన్నారంటే ఆడియో ద్వారా సజెషన్ ఇవ్వడం. ఇదిగోనయ్యా బాలలు, బాల కార్మికులు ఈ చర్య తీసుకోండి, ఇక్కడ ఈ మార్పు వచ్చింది, ఈ రాష్ట్రం ఈ చట్టం తీసుకొచ్చింది, లేదా ఈ రాష్ట్రం ఈ పక్కన తీసుకొచ్చింది, ఇలా జాగ్రత్తగా ఉన్నాడని చెప్పేదే ఆడియో సజెషన్ కోర్స్ అండి. సో రైట్, ఇది ఒకటి. మానవ అక్రమ రవాణా కోసం హోం మంత్రిత్వ శాఖ ఒక ఐటీని తీసుకొచ్చింది, అదే క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్, అది అడిగాడు. ఇలాంటి క్వశ్చన్లు అన్నీ 35 ఉన్నాయండి క్వశ్చన్లు అట్లాంటివి. సో రైట్, నెక్స్ట్ మతతత్వం పైన జనరల్గా ఒక క్వశ్చన్ అడిగాడు. ప్రాంతీయవాదం చదివేటప్పుడు మనకు ఫస్ట్ ఆంధ్రప్రదేశే కదండి అడిగింది భాష ఆధారంగా, అందుకే ఎస్కే థార్ కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్, దానిపైన ఇది అడిగాడు. నెక్స్ట్ అస్సాం ఉద్యమం పైన అడిగాడు. ఎందుకు అస్సాం ఎప్పటికీ మనకు దాంట్లో అడిగాడు కదా, 2వ యూనిట్లోనే కదా పెట్టాడు, అందువల్ల. నెక్స్ట్ అండి యూనిట్ 3 సంక్షేమ యంత్రాంగం. ఎవరి సంక్షేమ యంత్రాంగం? ఇందులో 8 క్వశ్చన్స్ వచ్చాయి, 26.6% వచ్చాయి. ఇందులో SC, ST, మైనార్టీ, OBC, తర్వాత మహిళలు, దివ్యాంగులు మరియు బాలలకు సంబంధించి ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ చూడండి. మాన్యువల్ స్కావెంజర్లకు సంబంధించి ఒక చట్టం వచ్చింది కదా, ఆ చట్టానికి సంబంధించి ఏ రోబోట్ ద్వారా పని చేసేవచ్చని అడిగాడు. ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఇంకా సఫాయి కర్మచారి ఇవన్నీ మనం చదువుతాం కదా, ఇంకా మాన్యువల్ స్కావెంజర్లు అంటే ఇంత ఆధునిక కాలంలో అది కష్టం కదండి, అందుకని దీని గురించి చదవాలి. SC, ST యాక్ట్ 1989 ఏదైతే ఉందో దానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి నిబంధనలను ఏ సుప్రీంకోర్టు కేసులు అవి పలుచన చేయబడ్డాయి, అవి తగ్గించబడ్డాయి, దాని ప్రాధాన్యతను తగ్గించబడ్డాయి అనేది ఒక కేసు అడిగాడు. అది సో మనకు సుభాష్ మహాజన్ వర్సెస్ మహారాష్ట్ర ఐ థింక్ అనుకుంటే అందులో అడిగాడు. నెక్స్ట్ దివ్యాంగులు ఉన్నారు కదా, ఫస్ట్ టైం వాజ్పేయి పేరుతో ఒక స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఏర్పాటు చేసి ఆ బిట్ అడిగాడు. నెక్స్ట్ అండి ఈ PM కేర్స్ చిల్డ్రన్ పథకం మారిపోతుంది కదా, మరి అందుకే ఈ బిట్ అడిగాడు అనమాట. నెక్స్ట్ చూడండి 82వ రాజ్యాంగ సవరణ, ఇది బాగా చదవాలా. SC, STలకు అనుకూలంగా ఏది అని అడిగాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్, పాలిటీలు చెప్తాం అన్నిట్లోనూ. ఇందులో ఏమేమి మనకు 3 కండిషన్స్ ఉంటాయి. SC, ST ప్రమోషన్లకు సంబంధించి 1, 2 అర్హత మార్కుల దానికి సంబంధించి, ఇంకా మూల్యాంకన ప్రమాణాలకు సంబంధించి 3టికి అది అడిగాడండి. నెక్స్ట్ దివ్యాంగులు దక్షిణాఫ్రికాతో ఒప్పందం, ఇదంటే ఎప్పటికప్పుడు మారుతుంటే కూడా ఆ సంవత్సరంలో సహకార ఒప్పందం వచ్చింది కాబట్టి ఈ డిజేబుల్డ్కి సంబంధించి ఇది అడిగాడు. నెక్స్ట్ మిషన్ వాత్సల్య బాగా కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసింది, ఇవన్నీ మనం పుస్తకాల్లో చెప్పుకున్నాము. ఇక చూడండి ఆర్టికల్ 164(1) ఏమని మనకు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశాలకు ప్రత్యేక గిరిజన శాఖ మంత్రి ఉండాలి కదా, అదే అడిగాడు. అర్థమైంది కదండి. ఇంకా ఇది దీనికి సంబంధించి అంశం అండి. మనం సో ఇన్ని 80 మూల గ్రంథాలు తీసుకొని తప్పుగా అనుకోరు కదా, ఆ ప్రయత్నాన్ని మీకు చెప్పాలి, అనేక రకాలుగా మనం చెప్తున్నాం గట్టి ఎంత ప్రయత్నం చేసి ఈ బోర్డు పైన స్క్రీన్ అంతా రాయడం చాలా టైం, అవన్నీ నేనే రాస్తున్నాను, ఎందుకంటే ఎవరైనా రాసి తప్పు చేస్తాను. ఇందులో ఏపీ హిస్టరీ చూడండి ఎంత అద్భుతమైనటువంటి మూల గ్రంథాల నుంచి రాయబడింది, 25 ప్లస్ ఇప్పుడు 3 28. సో అదే రకంగా ఇండియన్ హిస్టరీ చూడండి అనేక మూల గ్రంథాల నుంచి అద్భుతమైనటువంటి భాష.
ఇంకా మీరు కనుక గమనిస్తే మిత్రులారా, సో మీరు అనేక రకాలమైనటువంటి అంశాలు, భారత రాజ్యాంగం 14 మూల గ్రంథాల నుంచి వచ్చినటువంటి అంశం నేరుగా బిట్స్ రావడం అనేది ఎప్పుడైనా గమనిస్తున్నారండి? చాలా వర్క్ చేస్తున్నాం, ఆ వర్క్ అవుతాంటే ఏదో రోజు ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెషల్. ఇందులో అనేకమైనటువంటి పుస్తకాలు, ఎన్జీ రంగా ప్రతి జిల్లాకు ఒక అది రాసుంటాం. ఇంకా మీరు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేకమైనటువంటి వీటి నుంచి రావడం కూడా మీరు గమనిస్తారు, అన్ని వెబ్సైట్స్ నుంచి. అందుకే దీని నుంచి మంచి బిట్స్ మనం పట్టుకురాగలిగాము. ఇంకా ఇండియన్ ఎకానమీ మీరు గమనిస్తే ఇది కూడా అన్ని కరెంట్ అప్డేట్స్తో సహా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఒక పుస్తకాన్ని 3 సార్లైనా చదవాల్సి వస్తుంది. ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టు కలపడం ఎక్కడైనా ఉందా అండి? ఇదంతా ఎందుకు చేశారు? ఇదంతా అంటే కేవలం అభ్యర్థి యొక్క బటన్ తగ్గించడం. ఇంకా ఏపీ ఎకానమీ చూపడం మర్చిపోయి, ఏపీ ఎకానమీ సింపుల్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల నుండి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఇవన్నీ పరిశీలించి వెంటనే అనేక రకాలైనటువంటి పరిశీలనలు కూడా మీరు జరుపుకొని తప్పనిసరిగా మీరు ఆ శిక్షణ కరెక్ట్గా అందుకొని మీ వంతు ప్రయత్నం కూడా చేసి సక్సెస్ అవుతారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.